మొదటిది దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం, రెండోది మన ఆడపడుచులకు సంబంధించినటువంటి విషయం. దేశంలో ఉన్నటువంటి వ్యక్తులైనా బయట వ్యక్తులైనా ఆడవాళ్ళని ఈ రకంగా మోసగించడం, ఇబ్బంది పెట్టడం చాలా నేరం. అదీ కాకుండా ఎక్కడి నుంచో వచ్చి ఫేక్ సర్టిఫికెట్లతో ఇక్కడ ఉంటూ ఉండడం, ఇలా ఎంతమంది ఉన్నారనేది కూడా తెలియదు. ఖచ్చితంగా దేశ భద్రతకి చాలా ముప్పు అని అందరికీ ఆందోళన కలిగించేటటువంటి అంశం. ఏం చెప్తారు ఈ వ్యవహారంలో? నిజంగా ఈరోజు ఇండిపెండెన్స్ రోజు మాకు హిందూ అమ్మాయి లవ్ జిహాద్తోని ఒక హిందీ అమ్మాయికి కీర్తి గారికి ఇండిపెండెంట్ దొరికింది అంటే సనాతన ధర్మంలో హిందూ సమాజ్కి చాలా సంతోషం. ముఖ్యంగా ఈ కేసు గతంలో 2 నెలల నుంచి మా అక్క గారు, కళ్యాణి అక్క గారు కానీ, విశాల్ భాయ్ కానీ గారు, మళ్ళీ హిందూ ఐ నుంచి విశాల్ భాయ్, మళ్ళీ జర్నలిస్ట్ సిద్ధు గారు 2 మంత్స్ నుంచి గ్రౌండ్ లెవెల్గా ప్రిపేర్ చేస్తున్నారు. నిజంగా ఈ కేసులో ఏమేమి ఉంది, నిజంగా ఆయన పాకిస్తాన్ ఐడెంటిటీ ఉందా, లేదంటే నిజంగా ఆయన లవ్ జిహాద్ కేసు ఉందా లేదా అని మొత్తం గ్రౌండ్ ప్లాన్ చేసుకున్న తర్వాత ఏం దొరికింది అంటే ఆయన ఒకటి పాకిస్తాన్ ఐడెంటిటీ ఉంది, సెకండ్ అంటే లవ్ జిహాద్. లవ్ జిహాద్ ఏంటంటే అన్న భాగ్యనగరంలో డైలీ అంటే డైలీ లవ్ జిహాద్ జరుగుతుంది. ఈ ఒక కీర్తి గారు కేసు కాదు, డైలీ మీకు లవ్ జిహాద్ కేసు దొరుకుతున్నట్టే. మా ఉద్దేశం ఉంది అంటే ఓల్డ్ సిటీలో పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు, లవ్ జిహాద్ చేస్తున్నారు, బంగ్లాదేశ్ ఉంటారు, లవ్ జిహాద్ చేస్తున్నారు, మళ్ళీ రోహింగ్యాస్ ఉంటారు, లవ్ జిహాద్ చేయవచ్చు. లేదంటే ఓల్డ్ సిటీలో చాలా మంది ఉన్నారు ఏదైతే డైలీ లవ్ జిహాద్ కేసెస్ అవుతుంది. ఎందుకు లవ్ జిహాద్ కేసెస్ డే బై డే హిందూ అమ్మాయికి టార్గెట్ చేస్తున్నాయని మా ఉద్దేశం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే చాలా బాధాకరం విషయం ఉంది అన్న. ఈరోజు చాలా అమ్మాయిలు, ఏం కీర్తి గారు కాదు, చాలా భాగ్యనగరంలో చాలా అమ్మాయికి టార్గెట్ చేస్తున్నారు లవ్ జిహాద్ కోసం. లవ్ జిహాద్ ఎట్లా చేస్తున్నారు అంటే నిజంగా చెప్పాలంటే ఆ మనిషి దగ్గర తినడానికి తిండి కూడా ఉండదు, పండుకోనికి ఇల్లు కూడా ఉండదు, ఆయన టైర్ పంక్చర్ దుకాణంలో పని చేస్తున్నాడు, ఆయనకి రీఛార్జ్కి కూడా పైసలు ఉండొద్దు, అస్సలు ఏముండదు. కానీ తప్పు మాటలతోని, తప్పు ప్రచారాలతోని, తప్పు నా పేరు నిజంగా ఇది ఉండంటే లేదు, నా పేరు ఫలానా రాహుల్ లేదంటే ఫలానా గోపాల్, ఎట్లాంటి పేరుతోని మోసం చేస్తున్నారు. ఆ మోసంతో మన అమ్మాయికి చాలా మంది అమ్మాయి జీవితం నాశనం అవుతున్నది. నిజంగా చెప్పాలంటే ఈ ఓల్డ్ సిటీలో ఏదైతే మా హిందూ అమ్మాయిలు ఉన్నాయి అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, హిందూ ఐని కానీ, బజరంగ్ దళ్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, ఈ ఆర్గనైజేషన్స్ చెప్పాలి మీరు మీ జీవితం కాపాడాలని లేదు, మీ సొంతం ఫ్యూచర్ కూడా ఉంది. ఈ రోజు మనం చూడొచ్చు. అయితే నితిన్ నంద్కర్ గారు, ఎక్కడో 1-2 ఘటనలు, ఇప్పుడు కీర్తి గారి వ్యవహారం కావచ్చు, ఇంకోటి కావచ్చు, దేశంలో ఎక్కడో 1-2 ఘటనలు జరిగితే అంటే అన్యమత వివాహాలకు సంబంధించి జరిగితే వాటిని ఈ రకంగా లవ్ జిహాద్ కింద ఎందుకు చిత్రీకరిస్తున్నారు, ప్రేమ వివాహాలు అన్ని కూడా ఆ రకంగా ఎందుకు అవుతాయి అనేటటువంటి వెర్షన్ కూడా ఉంది కదా. ఎందుకు నిజంగా మతపరంగానే ఎందుకు చూస్తున్నారు ఇదంతా కూడా? నిజంగా చెప్పాలంటే చాలా మంచి క్వశ్చన్ చెప్పినారు సార్ మీరు. లవ్ జిహాద్ కేసులో మన హిందూ అమ్మాయికి టార్గెట్ చేసుకుని ఆయన జీవితం అయితే నాశనం చేస్తున్నారు. మీరు అంటారు 1 కేసు 2 కేసు దేశంలో కానీ అన్ని స్టేట్లో ఎదుగుతున్నారు. నేను ఎన్నో కేసులు భాగ్యనగరంలో, తెలంగాణలో మీకు ప్రూఫ్తో సహా మీకు ఇస్తా. ఎన్ని అమ్మాయిలకి ట్రాప్ చేసుకుని ఆయన జీవితం నాశనం చేస్తున్నారు చాలా మందికి చూపెడతా. కానీ ఈరోజు మన హిందూ అబ్బాయి ఒక వేరే మతం అమ్మాయికి తీసుకోపోతే రోడ్డు మీద ఆపేస్తున్నారు, కొడుతున్నారు, గలీజ్ మాటలు చెప్తున్నారు, తిడుతున్నారు. ఇంకొకటి ఏదైతే అమ్మాయి ఉంటాయి మా హిందూ అమ్మాయితో పోతే ఆ అమ్మాయి కూడా చెప్తున్నారు, అరే ఆయన నా ఫ్రెండ్, నా దోస్తు, నా ఆఫీస్లో చేస్తున్న పని వాళ్ళు ఎంప్లాయీ, లేదంటే నేను షాప్లో అయినతో షాప్కి జాబ్కి పోతున్నారు, లేదంటే నా బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఆ కొలాబరేషన్ మాతోని ఆ పబ్లిక్లో కొడుతున్నప్పుడు ఆ అమ్మాయి కూడా చెప్తే అట్లాంటి మనుషులు ఆగతలేదు, డైరెక్ట్ కొడుతున్నారు, గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. చాలా కేసెస్లో సోషల్ మీడియాలో ఆ వీడియోస్ వస్తే మేము చాలాసారి డిపార్ట్మెంట్కి కూడా చెప్పిన, సారు ఎట్లాంటి కేసు మా ఒక హిందూ అబ్బాయి వేరే మతం అమ్మాయితో పోతే నిజంగా ఆపి కొడుతున్నారు, తిట్టున్నారు, డెఫినెట్లీ కేసుగా చేయాలి అని మేము చెప్తున్నాం. నిజంగా చెప్పాలంటే నిన్న ఏదైతే ఈ కేసులో విశాల్ గారు కానీ కళ్యాణి గారి కానీ, మా జర్నలిస్ట్ సిద్ధు గారు కానీ ఏదైతే ఫోకస్ పెట్టుకుని పని చేసినారు, లంగారోస్ పోలీస్ స్టేషన్ కి మేము ధన్యవాదాలు చెప్పాలి, థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే నిజంగా ఎంత ఇమీడియట్ గా రాత్రికి రాత్రి ఎంక్వైరీ చేసుకొని
నిజంగా ఆయన పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారా లేదా, లేదైతే ఒక హిందూ అమ్మాయి మీద టార్గెట్ చేసి ఆ అన్ని రకరకాల ఎంక్వైరీ చేసుకుని ఈ రోజు ఎఫ్ఐఆర్ బుక్ చేసుకుని రిమాండ్ కి పంపిస్తున్నానంటే చాలా సంతోషంగా ఉంది. నేను నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి థ్యాంక్స్ గా చెప్తున్నాను. రైట్ రైట్ రైట్. కీర్తి జగదీష్ గారు, ఏంటి మీకు కలిగినటువంటి ఇబ్బందులు